ఇండియా లెవెల్లో ఒకసారి బాహుబలి వస్తే కిలోమీటర్ల కొద్దీ టికెట్ల కోసం క్యూ లైన్లు కనిపించడం ఒక చరిత్ర. మరి ఆ రేంజ్ హిస్టరీ రావాలంటే వారణాసి రావాల్సిందే. అంతగా జనాలను థియేటర్ల వైపు పరుగులు తీయించేంత క్యూరియాసిటీ ఈ సినిమాకే పెరుగుతుంది. కాకపోతే సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ మీద కూడా వారణాసి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ కూడా వేల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా అనుకుంటున్నారు. అయితే ఈ అంచనాలు ఎలా ఉన్నా ఒకేసారి ఈ 3 తుఫాన్లు వస్తే బాక్స్ ఆఫీస్ పరిస్థితి ఏంటి అంటే ఒకదానికి ఒకటి పోటీగా ఉన్న ఒకటి తర్వాత ఒకటి నెల రోజుల గ్యాప్ లో వస్తే బాక్స్ ఆఫీస్ తట్టుకుంటుందా? 2027 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒకటికి మించి మరో సునామీకి డేట్లు ఫిక్స్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని కన్ఫర్మ్. అవేంటో చూసేయండి. 30 రోజుల గ్యాప్లో ఒకటి తర్వాత ఒకటి సునామీ వస్తే తట్టుకుంటారా? ఇంచుమించు ఇలాంటి సునామీ ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్లోనే రాబోతుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు. ప్రతి 30 రోజులకు అణుబాంబు పేలినట్లు పాన్ ఇండియా మార్కెట్ని పాన్ వరల్డ్ సినిమాలు షేక్ చేసేలా ఉన్నాయి. వచ్చే ఏడాది డ్రాగన్తో ఈ సినీ సునామీ మొదలు కాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో 3 పాన్ ఇండియా హిట్లున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా డ్రాగన్. పాన్ వరల్డ్ ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమా ఈ ఏడాది జూన్లో రిలీజ్ ప్లాన్ చేశారు. కానీ మేకింగ్కి టైం పట్టేలా ఉండటంతో దసరా దీపావళిని కాదని సంక్రాంతికి రిలీజ్ మార్చినట్లు తెలుస్తోంది. 2027 జనవరి 10న డ్రాగన్ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. నిజానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ తర్వాతే పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్స్లో ఒక షాక్ వేవ్ కనిపిస్తోంది. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తుందంటే థియేటర్స్లో పూనకాలు కన్ఫర్మ్. అందుకే దాంతో పోటీ పడకుండా ఆ రిలీజ్ డేట్కి నెల ముందు, 2 నెలల తర్వాత మరే సినిమా రిలీజ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. లేదంటే రాజమౌళి వారణాసితో పోటీ పడటం అంటే నిప్పుతో చెలగాటమే. అక్కడ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్లో ఎక్కడా లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఎందుకంటే స్పిరిట్కి వారణాసికి మధ్య కనీసం నెల రోజుల టైం ఉంటుంది. ఉగాది స్పెషల్గా వారణాసి వస్తుంటే అందుకు నెల ముందు మార్చి 5కి స్పిరిట్ రాబోతోంది. సందీప్ రెడ్డి, రెబల్ స్టార్, ప్రభాస్ వైల్డ్ కాంబినేషన్ వచ్చే ఏడాది మార్చిలో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అయితే జనవరి 10న డ్రాగన్ రిలీజ్ అయితే మార్చి 5న స్పిరిట్ రావడం కన్ఫర్మ్ అయింది. దాదాపు 30 నుంచి 50 రోజుల గ్యాప్ ఈ 2 సినిమాల మధ్య ఉంటే నెల రోజుల గ్యాప్లో వారణాసి వస్తుంది. సో యావరేజ్గా ప్రతి 30 రోజులకు పాన్ వరల్డ్ మూవీ పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేయబోతుంది. అంటే జనవరి నుంచి మే, జూన్ వరకు పూర్తిగా వచ్చే ఏడాది మీద తెలుగు సినిమాల డామినేషన్ కనిపించేలా ఉంది. మరి ఈ వరుస సునామీలను ఇండియన్ బాక్స్ ఆఫీస్ తట్టుకుంటుందా? చూడాలి మరి.